వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం 1500 గుడిసెలు దగ్ధం ఏపీలో ఆగని కరోనా విజృంభణ గత 24 గంటల్లో 8148 శాంపిళ్లకు పరీక్షలు తాజాగా 48 మందికి కరోనా పాజిటివ్ శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వలస కూలీలను తరలిస్తున్న బస్సు బోల్తా 43 మంది ప్రయాణికులకు గాయాలు సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత సాగుపై సమన్వయ సదస్సు వానాకాలం పంటలపై రైతులతో ముఖాముఖి నిర్వహించిన కలెక్టర్ హనుమంతరావు వేటగాళ్ల చేతిలో బలవుతున్న మూగ జీవాలు మంచిర్యాలలో నెమ్మలకు విషం కలిపిన వడ్ల గింజలు వేసిన వేటగాళ్లు 8 నెమ్మలు మృతి ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ పానీపూరి తిని 40 మంది చిన్నారులకు అస్వస్థత ఇక డీటెయిల్స్కి వెళ్తే ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడ ప్రాంతంలో గత అర్ధరాత్రి దాటాక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది దాదాపు 1500కు పైగా పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 28 యంత్రాలతో మంటలను అదుపు చేశారు రాత్రి దాదాపు 1 గంట సమయంలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మొత్తం 2 ఎకరాల్లో ఉన్న 1500 పూరి గుడిసెలు కాలి బూడిదైనట్లు అధికారులు తెలిపారు ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు ఈ ప్రమాదంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు నిర్వహిస్తున్న కొద్ది కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి గత 24 గంటల్లో 8148 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది అదే సమయంలో 55 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2719 అని తెలిపింది ప్రస్తుతం ఆసుపత్రుల్లో 759 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 1903 మంది డిశ్చార్జ్ అయ్యారు తూర్పు గోదావరిలో మరొకరికి మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య మొత్తం 57కి చేరింది శ్రీకాకుళం జిల్లా మందస మండలం బలిగాం 16వ నెంబర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు బెంగళూరు నుంచి కలకత్తాకు వలస కూలీలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు ప్రమాదం జరిగిన వెంటనే బస్ డ్రైవర్ పరారయ్యాడు క్షతగాత్రులను పలాస సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం దానంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో రైతుల నియంత్రిత సమన్వయ సదస్సు నిర్వహించారు రైతులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడుతూ వర్షాకాలంలో ఏ పంటను వేయాలన్నది క్షుణ్ణంగా చర్చించారు వానాకాలంలో సన్నబియ్యం మరియు పత్తి పంటకు మొగ్గు చూపాలని రైతులను కోరారు వర్షాకాలంలో మొక్కజొన్న పంట వేసినట్లయితే బూజు పట్టి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు ఈ పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదని అన్నారు
42 క్వింటాలు ఎక్కడ గోదాంలో తెచ్చినాయి అది వెరైటీ కొత్తగా మొన్న యాక్సిడెంట్ లిస్ట్ లో ఉందా అది సర్టిఫైడా సార్ బాగుంది సార్ బాగుంది 42 క్వింటాలు వచ్చినాయి సార్ మన వర్షాకాలం ఎంత బాగుంటుంది పెద్ద రైతు కాబట్టి నువ్వు ప్రయోగం చేస్తావు మామూలు యాడ్ చేస్తావు ఇప్పుడు ఒడ్లు దొరుకుతలే అని సపడా ఒప్పుకున్నాం సార్ ఇస్తలేదు రైతుల దగ్గర ఉంది జేజీఎల్లో ఉన్నది 24423 జగిత్యాల రైస్ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అది కాదు అనేది సత్యం అది వేరే వడ్డమాన వేరే బాగుంది జేజీఎల్ అంత బుడకలు బోధనకెళ్ళి వచ్చి బోధన అంటే మంచి బాగుంటుంది బాగా వస్తుంది బోధనకి నీకు తేడా ఉంటుంది మరి నేల కూడా తేడా ఉంటుంది మరి ఆయనకి వస్తుంది కానీ నీకు రాకపోతే అయితే అందరికీ నమస్కారం. ఈరోజు దానంపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ సంబంధించినటువంటి రైతులతో సమావేశం చేశాం. రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ యొక్క నియంత్రిత సాగు వాళ్ళ సంక్షేమం కోసమే అర్థమైంది. వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ముతక రకం కంటే కూడా ఈ సన్నాలు వేసినట్లయితే చాలా దిగుబడి వస్తుందని చెప్పేసి, తర్వాత రేటు కూడా మార్కెట్లో పడుతుందని చెప్పేసి వాళ్ళు విశ్వసించారు. ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ ఉంది, సన్నాలు వేయటం అనేది ప్రాక్టీస్ ఉంది. వాళ్ళు వివిధ రకాల కంపెనీలకు సంబంధించినటువంటి సర్టిఫైడ్ సీడ్ అయితే చింటూ కానీ, శ్రీరామ్ కానీ, ఇతరత్ర తెలంగాణ సోనా కానీ, RNR 15043 ఇట్లాంటివన్నీ కూడా వేసి ఉన్నారు. ఈసారి కూడా వారిని చూసి మిగతా రైతులు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ కాలంలో, ఈ వానాకాలంలో మక్క వేసినట్టయితే బూజు బట్టి దిగుబడి రాక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క దొడ్డు రకం కంటే కూడా ఈ సన్న రకం అయితే మార్కెట్లో బాగా దిగుబడి ఉంది. ఇది ప్రజలు విశ్వసించారు. రైతులందరూ కూడా వాళ్ళు తగ్గట్టుగా అయితే సన్నాలు వేస్తాం, లేకపోతే మేము ఈ యొక్క పత్తికి సంబంధించినటువంటి దాంట్లో వేస్తాం తప్పితే మక్కకు పోమని చెప్పి కూడా చాలా గ్రామాల రైతులందరూ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్ కానీ, సీడ్ కానీ ఇమీడియట్ గా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ రోజు 116 క్లస్టర్లకు సంబంధించి ఎక్కడికక్కడ సమావేశాలు అవుతున్నాయి. రైతులతో ముఖాముఖి జరిపి వారి యొక్క అభీష్టం మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వేటగాళ్ల చేతిలో మూగజీవాలు ప్రాణాలు వదులుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వేటగాళ్ల విష ప్రయోగంతో 8 నెమళ్లు మృతి చెందాయి. జిల్లాలోని నర్పూర్ మండలం శ్రీరాంపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవిలో నీళ్లు తాగేందుకు వచ్చిన నెమళ్లకు వేటగాళ్లు విషం కలిపిన వడ్ల గింజలు వేశారు. వాటిని తినడంతో నెమళ్లు చనిపోయాయని అధికారుల విచారణలో తేలింది. దీనిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందరూ తిరిగినాయి రాత్రి అంతా. మనోడే చూసి నైట్ సెకండ్ షిఫ్ట్ టీం ఉంటుంది, ఆ టీం చూసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్, ఖుర్షీద్ నగర్ కాలనీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కాలనీలోకి తోపుడు బండిపై వచ్చిన పానీపూరి తిన్న 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి వాంతులు, విరోచనాలతో చిన్నారులు పడిపోయారు. దీంతో వెంటనే వారిని కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రిలోకి చేర్చారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా 5 నుంచి 10 ఏళ్ల లోపు వారే ఉన్నారు. కొంచెం బయట
నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో సర్పంచ్ వెంకన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన చేపట్టారు. గ్రామంలో వేసవిలో నీటి ఎద్దడికి గ్రామస్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు నీటి సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మునుగోడు సర్పంచ్ అయిన తెలంగాణలో మునుగోడు ఉన్నందుకు సర్పంచ్ అయినందుకు తల దించుకుంటున్నా సార్. లేదే నువ్వు రాయిపుడా మీ వాటర్ మ్యాన్ రమ్మని మీరు రండినా. ఒక్క మెట్టు లేదు సార్. నేను ఎండి ఆఫీసు ట్యాంక్ మీద ఉన్నా సార్. నేను ఒక్క మెట్టు లేదు. ఇప్పుడు ఐదు రోజులు చచ్చుకులాడుతున్నారు. కిడ్నీలు పేలే జనాలు చస్తున్నారు సార్. ఇలా లేదు సార్. కెమికల్ తాగి చస్తున్నారు సార్. జనాలు చస్తున్నారు. మాకు మంచిది లేదు సార్. మాకు సార్ ప్రాజెక్టులు అవసరం లేదు సార్. సార్ లీక్ కాదు సార్. నీళ్ళు వస్తలేవు సార్. నల్లగొండ మలుపుకుంటారు. నల్లగొండలో పుల్లు వస్తున్నాయి నీళ్ళు. మా మునుగోడికి తడకడానికి వస్తలేవు సార్. జనాలు చస్తున్నారు. లేకపోతే ఆయన పాయిజన్ మామూలు చస్తారు. లేదు సార్. మేము నీళ్ళు లేకపోతే మాత్రం అంగిలాగిడ్చుకునే రోడ్డు మీద ఉంటుంది సార్. ఎంతవరకు అయినా కూడా వస్తే లేదు సార్. మాకు 5-6 రోజుల నుంచి నీళ్ళు వచ్చలేదు సార్. మేము చస్తున్నాం సార్. ఊళ్ళో మేము జనాలు సమాధానం సార్. ఇది సార్ మాకు తెలంగాణ వచ్చినందుకు కూడా చిక్కుపడుతున్నాం సార్. తాగునీరు ఇచ్చలేరు సార్. మీరు మేము సాగునీరు కాదు బిల్డింగ్లు అడుగుతున్నాం. లేకపోతే లక్షలు అడుగుతున్నాం సార్. మంచినీరు సార్. సిగ్గుపడాలి సార్. మనము మంచినీరు ఇవ్వనందుకు వస్తున్నాం సార్. మాకు దయచేసి మాకు రిక్వెస్ట్ సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం. సర్పంచ్గా చేస్తున్నాం సార్. మాకు మంచినీళ్ళు ఇవ్వండి సార్. మంచినీళ్ళు లేవు సార్. ఆ కెమికల్ నీళ్ళు తాగి వస్తుంది సార్. కిడ్నీలు ఫెయిల్ అయ్యి నువ్వు నిన్న రాలేదు సార్. రమ్మని మీ వాటర్ మ్యాన్ రమ్మని మీ వాటర్ సప్లై చేస్తాం. ట్యాంకీలు నింపుతారు రమ్మని. నిన్న లేదు మొన్న లేదు సార్. నల్లగొండలో వాళ్ళు మలుపుకుంటారు. నల్లగొండలో నీళ్ళు మలుపుకుంటారు. మాకు వస్తలేవు. మాకు చెప్తే మేము కావాలంటాం సార్. అలా లేదు సార్. నల్లగొండలో గేటు వాళ్ళు మలుపుకుంటారు. వాళ్ళ పోతున్నాయి. మాకు వస్తలేదు. మాకు అసలు డీల్ అవుతుంది సార్. కాకపోతే సార్ నా గేట్ వాళ్ళ కానీ కావాలంటా సార్. నేను సార్ నేను నీళ్ళు లేకపోతే మా సార్ మాకు ఎందుకు సార్. మీ సాగర్ నీళ్ళు వద్దు. మీ వద్దు. ఇద్దరు ఎవ్వరు లేడు సార్. రమ్మని రండి. ఇప్పుడు రమ్మని మీ వాటర్ మ్యాన్ రమ్మని. ఒక్క మెట్టు నీళ్ళు వచ్చినాయి. ఏడ పెట్టా వస్తలేవు సార్. మళ్ళీ నల్గొండలు మలుపుకుంటారు. మాకు నీళ్ళు వస్తలేవు. నల్గొండకే పోతాయి నీళ్ళు. అవి ఏం పెట్టిస్తావు సార్. అది జర చూడు సార్. జరా నువ్వు సార్ నీళ్లు మాత్రం కింది మీదకి అయితే మాత్రం నేను ఖచ్చితంగా నేను ధర్నాకు దిగుతా సార్. నేను ఆడగోయాలని దిగాలని దిగుతా సార్. ఇక ఏమన్నా కానీ ఏం స్టార్ట్ సార్. ఇప్పుడు ఎండాకాలం ఈ 15 రోజులు వెళ్తే అయిపోతుంది సార్. ఏం లేదు. ఈ 15-20 రోజులు మంచి లేక అల్లాడుతుంది సార్. నాకు సార్గా జంగాల కాళ్ళు పోతే నేను చూడలేకపోయినా సార్. ఉప్పు నీళ్ళు తాగుతుంది సార్ కొనుక్కొచ్చుకోలేక. వరంగల్లో సంచలనం సృష్టించిన వలస కూలీల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు గాను మక్సూద్ కుటుంబ సభ్యులు పశ్చిమ బెంగాల్ నుండి వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామంలోని ఓ స్కూల్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. నిర్ణయాలు తీసుకుంటుందంటూ బీజేపీ ఏపీ నేతలు ఉపవాస దీక్షలకు దిగారు. టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామంటూ జనసేనతో కలిసి బీజేపీ నేతలు తమ ఇళ్ల వద్దే ఈ దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తన నివాసం నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. హిందూ దేవాలయాల జోలికి రావద్దని తాము రాష్ట్ర ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పామని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అయితే తాము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోకుండా ఆలయాల భూములపై ముందుకు వెళ్తుందని విమర్శించారు. మంగళగిరి అన్నవరంలో ఆలయ భూములు తీసుకునే ప్రయత్నాలు చేశారని వివరించారు. తాము చేస్తున్న ఆందోళన వల్లే ఇప్పటికే మంగళగిరి అన్నవరం భూముల విషయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన చెప్పారు.
ఆస్తులను 23 ఐటమ్స్గా గుర్తించి వాటి విక్రయానికి జీవో నెంబర్ 39 విడుదల చేయడం జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగాను పక్క రాష్ట్రాల్లో కూడా కర్ణాటక, తమిళనాడు, చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా ఈ ఉత్తర్వులను విభేదిస్తూ నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ సామాన్యమైన ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి తెలియజెప్పడం జరిగింది. ఆ నిరసనలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతంలో కూడా ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ పిలుపు మేరకు మొత్తం అందరూ ఇవాళ కూర్చున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రిగా హుటాహుటిన హడావుడిగా ఈ టీటీడీ ఆస్తుల విక్రయాన్ని మేము నిర్ణయం తీసుకోలేదు, కేవలం చర్చ మాత్రమే జరిపినాము, తుది నిర్ణయం తీసుకోలేదు, దాన్ని పునఃపరిశీలిస్తాము అని చెప్పేసి ఆ ఉత్తర్వులను హడావుడిగా వాపసు తీసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ప్రజల తిరుగుబాటు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం రెండింటిని గుర్తించి తాత్కాలికంగా మాత్రమే ఒక అడుగు వెనకేసినట్లుగా అర్థమవుతా ఉండి మా దీక్ష మేము కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ని అదనంగా నియమించింది. ఆ జాయింట్ కలెక్టర్ కూడా ఎండోమెంట్ ప్రాపర్టీస్ పైన నిర్ణయం తీసుకోవడానికి అతనికి ఇచ్చిన ఉత్తర్వుల్లో ఒక భాగంగా 10 అంశాలలో ఒక భాగంగా ఇది కూడా ఉంది. ఆ ఉద్దేశంతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల్ని, దేవాలయాలకు సంబంధించిన ఆస్తులన్నిటినీ కూడా ఇవి నిరుపయోగం అని చెప్పేసి విక్రయం పేరుతో వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు హ్యాండ్ ఓవర్ చేసే దురుద్దేశపూర్వకంగా ఆ జీవోని ఇవ్వడం, జాయింట్ కలెక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తము ప్రాసెస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం 39 జీవో అక్కడ పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఉపసంహరించుకుంటే తప్ప ఈ భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదు. మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజలందరూ కూడా వాళ్ళ నిరసన అనేది ఆపరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటంలో కూడా ప్రొద్దుటూరు నుంచి మేము కూడా భాగస్వాములమైనాం. అదే సందర్భంలో మిగతా గుళ్ళకి కూడా అన్నవరము, శ్రీశైలము ఇట్లా మిగతా మొత్తం టెంపుల్స్ అన్నిటికీ సంబంధించి సింహాచలము ఇవన్నిటికీ కూడా సంబంధించిన ఉత్తర్వులన్నీ కూడా ఉపసంహరించుకొని ఆయా భూములన్నిటినీ కూడా అన్యాక్రాంతమైనటువంటి టీటీడీ ఆస్తులకు విక్రయాలకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ నేత గొర్రె శ్రీనివాసులు ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలను దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడిలో లింగాన్ని, గుడి ఆస్తులను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయం అభివృద్ధికి భక్తులు ఇచ్చిన భూమిని అమ్మే హక్కును మీకు ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ కాంటాక్ట్ రావట్లే అన్నగారికి టౌన్లో కడతాను.
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు గుంటూరు 8వ డివిజన్లో సిపిఐ టీడీపీ నాయకులు కార్యకర్తలు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మల్యాద్రి, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు షేక్ అమీర్ వలీ, కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం, కూరగాయల కోసం మహిళలు ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో దాదాపు అన్ని డివిజన్లలో కూడా టీడీపీ సిపిఐ పార్టీలు రెండు కలిసి కూరగాయలు, రోజువారీ అవసరమైన వస్తువులు, రకరకాల ఐటమ్స్ని ప్రతి ఇంటికి కూడా చేతనైన మేరకు అందించడం జరుగుతుంది. ఈరోజు 8వ డివిజన్లో దాదాపు ప్రధాన రహదారులన్నిటి మధ్య కూడా ఇల్లు తిరిగి సుమారు 5 కేజీలకి పైబడి ఒక్కొక్క బ్యాగ్ అందించడం జరుగుతుంది. ఇది ప్రజలకి టీడీపీ సిపిఐ పార్టీలు ఈ టైంలో ఇలా అందించడం అనేటువంటి దాన్ని అందరూ అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి ఈ రకమైన ప్రయత్నం చేస్తాయి. ప్రధానంగా ఈ 8వ డివిజన్ సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, అలాగే జంగాల రమాదేవి రేపు ఎన్నికల్లో కూడా ఈ కూటమి తరఫున పోటీ చేస్తుంది. అలాగే జంగాల చైతన్య తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు జస్వంత్, వీరందరూ కూడా నిత్యం ప్రజల సేవలో అందుబాటులో ఉన్నారు. ఈ డివిజన్కి సంబంధించి అది సైడ్ కాలంలో సంబంధించిన విషయాలైనా, మరొక విషయాలైనా, వ్యక్తిగత సమస్యలైనా వాటన్నిటిని పరిష్కరించడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పి ఈ డివిజన్ ప్రజానీకానికి అందరూ కూడా ప్రత్యేకంగా మన కోయలమూడి రవీంద్ర గారు మొత్తం నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర గారికి, రమాదేవి గారికి, జస్వంత్ గారికి, అజయ్ కుమార్ గారికి, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి గారికి, మిగిలిన వేదిక మీద ఉన్న మన మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా సంఘ వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి నిరసన దీక్ష చేపట్టారు. టీటీడీ ఆస్తుల విక్రయాలను ఖండించిన ఆమె రాష్ట్ర చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఆలయాలమైన తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులను విక్రయించడం బాధాకరమని అన్నారు. తిరుమల తిరుపతి అంటేనే హిందువులకి ఎంతో పవిత్రమైనదిగా ఉంటుంది. హిందువుల మనోభావనకి ప్రతీక అని చెప్పొచ్చు. ఎక్కడైనా ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఒక ఇండియాకి వచ్చినా కూడా తిరుమల తిరుపతిని దర్శించుకొని పోకుండా ఉంటారు. అలాంటి తిరుమల తిరుపతి మనకు హిందువులకు ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రతి ఒక్కటి మొన్న కూడా చూసాము. ఇంతకుముందు యాన్యువల్గా 2.5 కోటి గవర్నమెంట్కు టీటీడీ వాళ్ళు ఇస్తే జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక 50 కోట్లు చేశారు. ప్రతి ఫండ్ను కూడా ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు. డబ్బులు కొనిచ్చేసి ఇప్పుడు భూముల మీదకి వచ్చారు. భూముల మీద కూడా ఈ భూములు చెప్పిన వాల్యూ కూడా చాలా తక్కువ చెప్తూ ఉన్నారు. అలాంటిది ఒక భక్తుల తలనీలాలు ఇస్తే 200 కోట్ల పైన మనకు ఆదాయం వస్తుంది. మీకు కావాలంటే మేమందరం మళ్ళీ తలనీలాలు సమర్పించడానికి సిద్ధంగా ఉంటాము. ఇలాంటి భూములన్నీ అమ్మేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని మళ్ళీ మేము మనవి చేస్తున్నాం. ఈ భూమిలు చిన్న భూమి, పెద్ద భూమి అని చెప్తున్నారు. అలాంటి భూములన్నీ ఏమి ఉండవండి. భూమి అంటే ఎక్కడైనా ల్యాండ్కు ఉండే వాల్యూ దానికే ఉంటుంది. ల్యాండ్కు ఉండే వాల్యూ కట్టేదానికి ఉండదు. దానికి ఎప్పుడు వాల్యూ పెరిగిపోతూనే ఉంటుంది. సో రిమోట్ ఏరియాలో ఉంది. ఇలాంటి సాకులన్నీ చెప్పకుండా భక్తులు ఇచ్చిన కానుకను భక్తిభావంతో చూడండి.
దాన్ని అర ఎకరాన 1 ఎకరాన అర సెంట్ అనేది కాదు. దాన్ని మనం యూజ్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. సో యూజ్ చేసుకునే దానికి మీకు తెలియనప్పుడు ఎన్క్రోచ్మెంట్లు అవుతాయనే భావన మీకు భక్తుల ఆస్తులు కాపాడలేకుండా ఉన్నప్పుడు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసేయాలి. ఎందుకంటే మీరు ఎన్క్రోచ్మెంట్లు అవుతాయనే ఒక చిన్న పదం చాలు, మీ ఇన్ఎఫిషియన్సీ బయటపడుతూ ఉంది. భక్తుల ఇచ్చిన ప్రతి కానుకను మీరు పరిరక్షించే బాధ్యత టీటీడీ బోర్డుకు ఉండాలి. టీటీడీ బోర్డు వేరే కాకుండా అలా పొలిటికల్ పార్టీలో ఎవరుంటారో వాళ్ళే ఇక్కడ టీటీడీ బోర్డు మెంబర్స్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ దుర్మార్గాలకన్నీ ఒక నాంది పలుకుతూ ఉన్నారు. సో అందరూ ఇలాంటి కనుక అమ్ముతూ పోతే కనుక భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. హిందువుల మనోభావాలకు దెబ్బతినే ఏ కార్యక్రమం కూడా ఇంకా మీదట సాగనివ్వం. ఇంతకుముందు అయిపోయినవి. జమ్మికుంట పట్టణంలో అధికారుల నిర్లక్ష్య ధోరణి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. 2 రోజుల క్రితం మంత్రి ఈటెల రాజేందర్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినప్పటికీ దిగుమతులు సరిగా కావడం లేదని రైతులు వాపోయారు. మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకట్రావుపల్లి గ్రామ రైతులం. ఇవాటికి వచ్చి 3 రోజులు అవుతుంది. ఇగో ఈ బండ్లు అయితే మాకు ఇంకా అన్లోడ్ కాలేదు. సమస్య ఏంటంటే లోపల అమలు సమస్య బాగున్నది. మీ ఎండకైనా భరించి చూస్తే 46-45 డిగ్రీస్ ఎండ కొడుతుంది. ఎండకైనా ఇక్కడ ఉన్నాం. నిన్న వచ్చినాం, మళ్ళీ ఇవాళ వచ్చినాం. ఇవాళ అన్లోడ్ అయ్యేటట్టు లేదు. ఐకేపీ సెంటర్లు పెట్టారు. ఐకేపీ సెంటర్లు పెడితే అక్కడే అన్లోడ్ అన్నారు. అక్కడ లోడింగ్ అక్కడ అయితే లేదు. కాకపోతే మా సొంత డబ్బులతో మేము వ్యాన్ తీసుకొచ్చుకొని ఇక్కడ మేము మిల్లుకి వచ్చినాం. అయినా కానీ ఇలా అవుతట్లేదు. ఈ గవర్నమెంట్ చెప్పింది కదంటే ఈ ఆకలికి దూపకు మేము కరోనా వచ్చిన చూస్తా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చూస్తా, సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ ఇది చేసిన చూస్తా. ఇక్కడ ఏంటంటే మాకు సరైన రైతుకు సరైన గిట్టుబాటు ధర బయట తక్కువ ఉన్నది. ఐకేపీలో పెడితే ఎక్కువ ధరతో మేము వచ్చినాం. గిట్టుబాటు కొరకు వచ్చేస్తే మాకు సరైనట్టుగా వస్తువులు కల్పించలేరు. టైంకు ఇంటికి పోతున్నాం. అది సమస్య ఉన్నది. ఏంటంటే మిల్లులల్లో అమ్మాయిలలో పెంచాలి. అక్కడ పోతే మళ్ళీ ఛార్జ్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మేము బయట అమ్ముకున్న రేటుకి చూసుకుంటే అంత పెద్ద తేడా వస్తలేదు. ఏంటంటే రేటు ఎక్కువ అన్నారు. మళ్ళీ ఒక్క గోదానికి రాసుకోవాలి బండ్లన్నీ. అది ఏంటంటే 2-3 సెంటర్లకు వేస్తే ఇన్ని బండ్లు రావు. చెప్పి అన్లోడ్ అవుతుంది కదా. ఒక్క సెంటర్కు రాసి చాలా ఇబ్బంది పడేటట్టు చేస్తారు. ఇది ఏంటంటే చాలా అమాలి కొడుతుండడం వల్ల ఇన్ని బండ్లు ఇప్పుడు జమ్ముకుంటే దాకా దచ్చినాయి బండ్లు. ఇవి రేపన్నా అన్లోడ్ అయితే అన్న గ్యారంటీ మాత్రం కనబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, 1500 గుడిసెలు దగ్ధం. ఏపీలో ఆగని కరోనా విజృంభణ, గత 24 గంటల్లో 8148 శాంపిళ్లకు పరీక్షలు, తాజాగా 48 మందికి కరోనా పాజిటివ్. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, వలస కూలీలను తరలిస్తున్న బస్సు బోల్తా, 43 మంది ప్రయాణికులకు గాయాలు. సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత సాగుపై సమన్వయ సదస్సు, వానాకాలం పంటలపై రైతులతో ముఖాముఖి నిర్వహించిన కలెక్టర్ హనుమంతరావు. వేటగాళ్ల చేతిలో బలవుతున్న మూగ జీవాలు, మంచిర్యాలలో నెమ్మలకు విషం కలిపిన వడ్ల గింజలు వేసిన వేటగాళ్లు, 8 నెమ్మలు మృతి. ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్, పానీపూరి తిని 40 మంది చిన్నారులకు అస్వస్థత. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న నుండి V3 న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.